ఎవరైనా ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి వీడియోనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలా మంది ఇళ్లలోకి నైట్ అయ్యేసరికి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు ఇవన్నీ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ. ప్రతీదీ కూడా పాడు చేసేస్తూ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మన ఇల్లుని చిందరవందర చేసేస్తూ ఉంటాం కదండీ. ఇది ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే ఇబ్బంది అనేది తెలుస్తుంది. చాలామంది ఎన్నో రకాలుగా ట్రై చేసి విసిగిపోయి ఉంటారండి. దీనికి మనం రూపాయి ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మళ్ళీ తిరిగి ఇంట్లోకి ఎలుకలు గాని, పందికొక్కులు గాని ఇవేవి రాకుండా ఇంట్లో ఉండే ఎలుకలన్నీ బయటికి పోవాలంటే సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. దీనికోసం మనకి ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. ఒక ప్లేట్ తీసేసుకొని ఇందులోన ఒక స్పూన్ వరకు కూడా శనగపిండిని అయితే వేసేసుకోండి. శనగపిండి ప్లేస్‌లో మీరు గోధుమ పిండి గాని, వరిపిండిని కూడా వేసేసుకోవచ్చనమాట. వేసేసుకున్న తర్వాత ఇందులోన కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ వేసేసుకోండి. బేకింగ్ పౌడర్ వల్ల మనకేంటంటే ఎలుకలకి డైజెషన్ సిస్టమ్ అనేది పాడైపోతుందండి ఇవి తినగానే. అందుకని ఇందులోన ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఖచ్చితంగా యాడ్ చేయండి. అలాగే ఎలుకలనేవి ఇవి తిని బయటకు పోవాలి, మళ్ళీ మన ఇంట్లోకి భయపడి మన ఇంటికేసి కూడా తిరగకుండా చూడాలంటే ఇందులో ఖచ్చితంగా 1-2 పచ్చిమిర్చిలు యాడ్ చేయాల్సిందండి. ఇందులోనే నేనైతే కొంచెం పౌడర్‌ని మిక్స్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నిటిని కూడాను నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. మీ ఇంట్లో ఇంకా ఎలుకల సమస్య ఎక్కువగా ఉంది, ఎక్కువ ప్లేసుల్లో తిరుగుతున్నాయి అనుకున్నట్లయితే కొంచెం మిశ్రమాన్ని ఎక్కువ పెంచేసుకోండి. అలాగే మనం పచ్చిమిర్చిని కూడా 2 అయితే వేసేసుకోండి. మరీ తిక్కుగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఎలుకలు అనేవి ఇవి తినగానే వాటి నోట్లోకి జారుకునేటట్టుగా పిండిని అయితే తయారు చేయవలసి ఉంటుందన్నమాట. ఇలా కొంచెం మిక్స్ చేసుకుని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా షుగర్‌ని యాడ్ చేయండి. షుగర్‌ని యాడ్ చేయడం వల్ల ఇందులో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎలుకలు స్మెల్ చూసి ముట్టకపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇందులో ఖచ్చితంగా స్వీట్‌ని యాడ్ చేయండి. దీనికోసం నేను పంచదారని వేసాను చూసారు కదా. ఇలా మనము తయారు చేసిన ఉండల అన్నిటిలో కూడాను పచ్చిమిర్చి 1-2 ముక్కలు ఉండేటట్టుగా అయితే తయారు చేసుకోండి. ఇలా ఉండలు అనేవి షుగర్ కూడాను మనకి పైకి వచ్చేటట్టే ఉండాలన్నమాట. ఉండలు తయారు చేసామంటే ఇలా మొత్తం అన్నిటిని కూడా మీకు ఎన్ని బాల్స్ కావాలో అన్ని బాల్స్ని తయారు చేసేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండలు మాత్రం ఖచ్చితంగా తయారు చేసుకొని బయటకు షుగరు అలాగే పచ్చిమిర్చి అనేది అంటే ఒక్కొక్క ఉండలోనూ ఖచ్చితంగా ఉండాలండి పచ్చిమిర్చి అనేది పక్కాగా. వీటిని తీసుకొని వెళ్ళి మీకు ఎక్కడెక్కడైతే ముఖ్యంగా ఫ్రిడ్జ్ వైర్లను, ఫ్రిడ్జ్ ఇరుకుల్లోను గట్రా తిరుగుతూ ఉంటాయండి. ఎందువల్లంటే ఫ్రిడ్జ్ దగ్గర ఏంటంటే వైర్లు అనేవి ఉంటాయండి. బ్యాక్ సైడ్ ఎక్కువగా చాలామందికి పాడు చేసే వేల డబ్బులు మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో ఖచ్చితంగా ఇలా ఫ్రిడ్జ్ వెనకాల ఒకటి, అలాగే స్టవ్ దగ్గర, సిలిండర్స్ దగ్గర, వాటర్ పోయే బొండీల దగ్గర కానివ్వండి, సింకుల దగ్గర, మిషన్ల దగ్గర, బీరువాల దగ్గర, వాషింగ్ మిషన్ల దగ్గర, అవుట్డోర్ దగ్గర ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఖచ్చితంగా పెట్టుకోండి. ఇవి పెట్టేటప్పుడు నైట్ టైము కిచెన్ అంతా నీట్గా ఉంచుకొని ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి లేకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు కానీ, పెంపుడు జంతువులు కానీ ఏమున్నా వాటికి అస్సలు టచ్ అవనివ్వకండి. ఎందువల్లంటే తెలియక నోట్లో పెట్టేస్తూ ఉంటాయి కాబట్టి ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఖచ్చితంగా పెట్టి చూడండి. ఇందులో బేకింగ్ పౌడర్ వేసాము, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసాం కాబట్టి ఎలుకలు అనేవి చక్కగా వీటిని తీసుకొని వెళ్ళిపోయి హ్యాపీగా తినేసి బయటకు పోయి మళ్ళీ మన ఇంటికి తిరిగి రావాలంటే ఖచ్చితంగా భయపడతాయండి. ఎందువల్లంటే వాటికి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి ఇవి తినడం వల్ల. దీనివల్ల మళ్ళీ మన ఇంటికి తిరిగి చూడడానికి కూడా చాలా భయపడతాయి. ఇలా మీరు ఎటువంటి గమ్ సీట్లు కానీ, బోన్లు కానీ కెమికల్స్ వాడకుండా ఇంట్లో ఉండే ఎలుకలు, పందికొక్కు, చుంచెలక సమస్యలు తగ్గించేసుకోండి. రూపాయి ఖర్చు లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఏందని అనుకుంటున్నాను. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే డైలీ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.